మనం డబ్బు గురించి చాలా సలహాలు వింటూ ఉంటాం కదా, కానీ ఈరోజు మనం తెలుసుకోబోయే సలహా మీరు విన్న వాటన్నిటికీ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇది ఒక తాతగారు తన జీవితంలోని కష్టాల నుండి నేర్చుకుని మనకు అందిస్తున్న ఒక అమూల్యమైన పాఠం. వినడానికి చాలా వింతగా ఉంది కదూ. మనందరికీ చిన్నప్పట్నుంచి చెప్పేది ఒకటే: డబ్బు జాగ్రత్తగా దాచుకోవాలి, పొదుపు భవిష్యత్తుకు భరోసా అని. కానీ ఈ తాతగారు మాత్రం దానికి వ్యతిరేకంగా చెప్తున్నారు. అసలాయన ఎందుకలా అన్నారు? ఆ మాట వెనుక ఉన్న కథేంటి చూద్దాం రండి. సరే, కథలోకి వెళ్దాం. మన కథానాయకుడు ఆ తాతగారు యవ్వనంలో ఉన్నప్పుడు ఊళ్ళో అందరూ ఆయన్ని ఒక పేరుతో పిలిచేవాళ్లు: కలల మనిషీ అని. ఆయన కలలు ఆకాశమంత పెద్దవి, కాని చేతలు మాత్రం శూన్యం. ఆయన ఎప్పుడూ చూస్తూ ఉండండి, ఏదో ఒకరోజు పెద్ద కొట్టు పెడతా, ఆవులు కొంటాను, పాలు అమ్ముతాను, ఖచ్చితంగా ధనవంతుడినవుతాను అని చెబుతూ ఉండేవారు. చెప్పడం వరకే, కాని ఆ ఏదో ఒక రోజు మాత్రం ఆయన జీవితంలోకి ఎప్పటికీ రాలేదు. రోజులు గడుస్తున్నాయి, ఇంట్లో పరిస్థితి బాగోలేదు. అప్పుడు ఆయన భార్య అంది: ఏవండీ, కలలు చూట్టానికే బాగుంటాయి, కాని కడుపు నింపవు కదా అని. ఆ మాట ఆయన్ను కలల లోకం నుండి వాస్తవంలోకి లాక్కొచ్చింది. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. కుటుంబం పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. సరిగ్గా అప్పుడే ఆయన జీవితాన్ని, ఆయన ఆలోచనల్ని సమూలంగా మార్చేసే ఒక సంఘటన జరగబోతోంది. ఒక రాత్రి ఆకలితో నీరసించిన ఆయన మనవడు చిన్న గొంతుతో అడిగాడు: తాతా, ఇంట్లో తినడానికి రొట్టె ఉందా అని. ఆ చిన్న ప్రశ్న ఆయన గుండెల్లో ఒక పెద్ద బాంబులా పేలింది. వెంటనే వంటగదిలోకి పరిగెట్టారు. డబ్బా తెరిచూస్తే లోపల ఒక్క గింజగూడా లేదు, ఖాళీ. ఆ ఖాళీ డబ్బా ఆయనకు తన వైఫల్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది. ఆ రాత్రి ఆయనకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది: కలలుంటే సరిపోదు, వాటిని నిజం చేసే పని లేకపోతే కుటుంబం ఆకలితో అలమటించాల్సిందేనని. అప్పుడే ఆయన కలల ప్రపంచం నుండి బయటపడి చేతల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. సరే, ఏదో ఒకటి చెయ్యాలని నిర్ణయించుకున్నాక తాతగారు 2 ప్రయత్నాలు చేశారు. ఒకటి, కండలు కరిగేనా కష్టపడటం. రెండోది, అందరూ చెప్పేమాట పొదుపు చెయ్యడం. మరుసటి రోజే పొలం పనులకు వెళ్లడం మొదలుపెట్టారు. మండుటెండలో ఒళ్ళు హూనం చేసుకున్నారు. డబ్బులు వచ్చాయి, కాని వచ్చిన డబ్బు వచ్చినట్టే ఇంటి ఖర్చులకు, చిన్న చిన్న అవసరాలకు సరిపోయేది. సమస్యలు మాత్రం ఎక్కడివక్కడే ఉన్నాయి. అలాంటి టైంలోనే ఊరి దుకాణం దగ్గర కొందరు మాట్లాడుకోవడం విన్నారు: డబ్బు దాచుకోవాలి భాయీ, అదే మనల్ని కాపాడేది అని. ఆ మాటలు ఆయనకు వేదంలా వినిపించాయి. ఇక తన రెండో ప్లాన్ స్టార్ట్ చేశారు. అదే పొదుపు. ఇంటికొచ్చి ఒక గాజు జాడీని తీసుకున్నారు. దానికి మన రేపటి భవిష్యత్తు అని పేరు పెట్టుకుని ప్రతి వారం అందులో కొన్ని నాణేలు వేయడం మొదలుపెట్టారు. ఆ ఖిన్ ఖిన్ శబ్దం వింటుంటే రేపటి మీద ఏదో ధైర్యం వచ్చినట్టు అనిపించేది ఆయనకు. కొన్ని నెలల తరువాత జాడీ నిండింది. ఈ డబ్బుతో 3 బస్తాల మొక్కజొన్న కొనొచ్చు అని లెక్కలేసుకుని సంతోషంగా సంతకు వెళ్లారు. కాని అక్కడ అస్సలు షాక్ తగిలింది. ద్రవ్యోల్బణం వల్ల ధరలు పెరిగిపోయాయి. ఆయన తెచ్చిన డబ్బుకు కేవలం 1.5 బస్తాలే వచ్చాయి. కష్టపడి దాచిన డబ్బు విలువ సగనానికి పడిపోయింది. కష్టపడ్డా లాభం లేదు, పొదుపు చేసినా ప్రయోజనం లేదు. ఆయనకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. అలా నిరాశగా కూర్చుని చుట్టూ చూస్తున్నప్పుడు మెదడులో ఒక ఆలోచన మెరిసింది. ఒక్కసారిగా ఆయనకు తట్టింది: మనం కోళ్లను కొంటే ఎలా ఉంటుంది అని. చూడ్డానికి చాలా చిన్న ప్రశ్న, కాని అదే కథను మార్చేసింది. పొదుపు నుండి పెట్టుబడికి మారిన క్షణం అది. ఇప్పుడు చూడండి అసలు మ్యాజిక్. ఆ జాడీలోని డబ్బుతో తినే వస్తువులు కాకుండా డబ్బును సంపాదించి పెట్టే ఒక ఆస్తిని ఎలా కొన్నారు. ఆయన చేసింది చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. ఉన్న డబ్బుతో కొన్ని కోళ్లు కొన్నారు. అవి గుడ్లు పెట్టడం మొదలుపెట్టాయి. కొన్ని గుడ్లు ఇంట్లో వాడుకుని మిగిలినవి అమ్మేవారు. ఆ వచ్చిన డబ్బుతో మళ్ళీ మరిన్ని కోళ్లు కొన్నారు. అందే, ఒక చిన్న పెట్టుబడి అలా పెరుగుతూ పోయింది. అప్పుడు అర్థమైంది ఆయనకు అసలు విషయం: జాడీలో పెట్టిన డబ్బు అక్కడే ఉంటుంది, కదలదు. కాని ఒక కోడి పెట్టే గుడ్డు, అది ఇంకొక కోడే అవుతుంది, దాన్నుండి మరిన్ని కోళ్ళొస్తాయి. డబ్బు అనేది స్థిరంగా ఉంటుంది, కాని పెట్టుబడి పెరుగుతూనే ఉంటుంది.
ఇలా ఆయన తన జీవితంలోని కష్టాల నుండి నేర్చుకున్న పాఠాన్ని అందరికీ అర్థమయ్యే ఒక గొప్ప సూత్రంగా మార్చారు. చూడండి ఎంత బాగా చెప్పారో. డబ్బును దాచుకోవడమంటే చేతిలో నీళ్లు పట్టుకోవడం లాంటిది. ఎంత జాగ్రత్తగా పట్టుకున్నా మెల్లగా జారిపోతాయి. అదే డబ్బును పెంచడమంటే ఒక విత్తనం నాటడం లాంటిది. అది పెరిగి పెద్ద చెట్టయి మనకు ఎన్నో పండ్లిస్తుంది. సో మనం ఈ కథ మొదట్లో విన్న మాటకు అసలైన అర్థం ఇదన్నమాట. డబ్బును ఎప్పుడూ కేవలం దాచిపెట్టొద్దు, దానిని పెంచాలి. ఈ ఒక్క వాక్యం వెనుక ఆయన జీవితమంతా ఉంది. చివరిగా ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఇదే: మన జీవితాల్లో ఆ సంపదను పెంచే మొదటి అడుగు ఏది, మన పొదుపును పెట్టుబడిగా మార్చే ఆ మొదటి కోడి ఏదో మనం గుర్తించాలి.